హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మార్నింగ్ నా పనులన్నీ అయిపోగానే ఊరి నుంచి వచ్చాను కదండి. కొంచెం డస్టింగ్ కూడా మనకి ఊరెళ్ళే ముందే చేసి వెళ్ళాను నేను. తెలియకుండానే ఫైన్ డస్ట్ అయితే ఫామ్ అవుతూ ఉందన్నమాట. అందుకే కొంచెం బెడ్షీట్స్ మొత్తం మార్చేశానండి అన్ని రూమ్స్లో కూడా. సోఫా కవర్స్ ఇవన్నీ కూడా వెళ్ళేప్పుడే మార్చాను, సోఫావి అవి. బెడ్షీట్స్ అవి అయితే నేను మార్చలేదనమాట, ఊరి నుంచి వచ్చాక చేంజ్ చేద్దామనేసి. ఈరోజైతే ఆ పనులన్నీ పెట్టుకున్నానండి. కొంచెం అరోమా కోసం క్యాండిల్ అది నా దగ్గర ఇలా గ్లాస్ జార్లో గిఫ్ట్గా వచ్చిందనమాట ఈ క్యాండిల్ అనేది. ఇది అప్పుడప్పుడు ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఫోటో ఉంది కదా, విగ్రహం చిన్నది, దాని దగ్గర అయితే ఇది వెలిగిస్తానన్నమాట. ఎప్పుడైనా మార్నింగ్ టైంలో, లేదు అంటే ఈవినింగ్ అసలు సంధ్యాలు అంటారు కదా, ఆ టైంలో అలా. ఈ మనీ ప్లాంట్ అవి ఊరెళ్ళాను కదండి, చాలా వరకు అయితే అన్ని ఆకులన్నీ ఎండిపోవటం, ఇలా వడలిపోవటం, దగ్గరగా అలా మెత్తగా, అంటే డెలికేట్గా ఉంది. వర్షాలు పడ్డాయిలే, సరే పర్లేదు అనుకున్నాను నేను, వాటరింగ్ అది ఇవ్వాల్సిన అవసరం ఉండదేమో అని. కానీ మధ్యలో 1, 2 సార్లు అయితే మా పనావిడకి అలా చెప్పాననమాట వాటరింగ్ ఇమ్మని. వాళ్ళు మనం లాగా ప్రతి ఒక్క మొక్కకి అది శ్రద్ధగా ఏం పోయరండి. ఎలా అంటే అలా పోసారో ఏమో. అవంతా కూడా మట్టి ఉంటుంది కదా, మొత్తం ఒక లేయర్ ఆఫ్ ఫామ్ లాగా ఆకులంతా కూడా ఆ డస్టింగ్ వచ్చిందనమాట. నేనైతే కొంచెం మగ్గుతోటి, మనకి స్ప్రింక్లింగ్ చేస్తాం కదా, ఆ కల్లాపు చల్లటం అంటారు, అలాగా ఆకుల పైన కూడా అంతా చల్లేస్తాను. దాంతో దానిపైన ఉన్న డస్ట్ అంతా కూడా పోతూ ఉంటుంది. ప్రతిరోజు ఫుల్ వాటరింగ్ చేయకపోయినా కూడా అట్లీస్ట్ నేను ఆ కొమ్మల పైన, ఆకుల పైన చల్లుతాను. మీరు చూసే ఉంటారు, ఒక ఫైన్ లేయర్ ఆఫ్ డస్ట్ అయితే దీని మీద అయితే ఫామ్ అయిందండి. ఇదంతా కూడా నేను నెక్స్ట్ డే పెట్టుకుందాము, అన్నీ ఒక రోజైనా కూడా బర్డెన్ అవుతుందనేసి ఈరోజు బెడ్షీట్స్ మొత్తం, కంఫర్టర్స్ అన్నీ కూడా వాష్ చేశానండి. అందులో వర్షం కూడా కొంచెం అంత ఎండ రాకుండా, వర్షము లేదు, ఎండ లేదండి. అందుకే బట్టలు ఆరటానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుందనేసి ఒక 3-4 సైకిల్స్ అలా వేసుకుందాంలే, ఈరోజు 2 టైమ్స్ వేసుకున్నాను, నెక్స్ట్ డే వేసుకుందామనేసి అవన్నీ రెడీ చేస్తున్నానండి. దొండ చెట్టు కూడా అండి మొత్తం కూడా మట్టి ఫామ్ అయిందనమాట, చుక్కలు చుక్కలుగా. అదేంటంటే మనకి ఆ ఆకుకనేది ఆక్సిజన్ అందకుండా ఆ గ్రోతింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాటరింగ్ అయితే కంపల్సరీ, సమ్మర్ అయినా వింటర్ అయినా బాల్కనీలో ఉండే మొక్కలకి కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే బయట అవుట్ సైడ్ ఉండేవి ఏంటంటే, వర్షం వచ్చిందంటే వర్షాకాలం చెయ్యక్కర్లేదు, కానీ బాల్కనీలో పెట్టుకునే వాటికి వర్షం పడదనమాట, లోపలికి తెలియకుండానే హ్యూమిడిటీ వలన డ్రై అయిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ వాటరింగ్ ఇచ్చుకుంటే మొక్కలకి ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఈరోజు బుధవారం రోజు గణపతి అన్నీ కూడా నా దగ్గర వెండి, తర్వాత పంచలోహంలు, పగడంది కూడా ఉందండి. అది పసుపు ముద్దకి పెట్టేసేసుకొని పెట్టుకున్నాను. జిల్లేడి పువ్వులు, మల్లె పువ్వులతోటి జిల్లేడు ఆకులు వేసుకున్నాను కింద, వినాయకుడు కింద అలా వేసేసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పూజ అది మా ఇంట్లో చేసుకోవటం అలా ఒక పాజిటివ్గా అనిపిస్తుందనమాట. దగ్గర దగ్గర 1 వీక్ అయిందండి నేను ఎక్కువగా అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకొని, అమ్మ వాళ్ళ ఇంటికి, ఎక్కడికైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా కూడా స్నానం చేసి దండం పెట్టుకుంటాను, బొట్టు పెట్టుకుంటాను. కానీ వాళ్ళ ఇంట్లో మనం దీపారాధన అది ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కుదరదు కదా. అలాంటప్పుడు ఏంటంటే మనం దీపారాధన అది చేయటానికి వాళ్ళకి హెల్ప్ కానీ, ఏవైనా పువ్వులు సమకూర్చడం కానీ, గుచ్చివ్వటం కానీ అలా, ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు దీపారాధన చేసుకుంటారు. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను చేస్తానండి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ, అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ, ఇంకా రిలేటివ్స్ ఇంట్లో అంటే మనం ఎక్కువగా చేయం కాబట్టి అక్కడ కూడా నేను దేవుడు అంటే ఇష్టమో లేదా ఆయనకి చేయించుకోవాలని ఉంటుందో కానీ, అక్కడ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కూడా మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఆ దేవుడు గది అంతా కూడా నన్ను నీట్గా డెకరేట్ చేయమన్నారండి. ఆ దేవుడు అరమర ఉంటుంది కదా, అంతా కూడా ఫ్లవర్స్ తోటి, మామిడి ఆకులు అన్నీ కట్టి, ఫొటోస్ అన్నీ తుడిచి, గంధం కుంకుమ బొట్లు పెట్టి, దీపారాధన అన్నీ రెడీ
ఇడ్లీ చేశానండి. మా మామయ్య వచ్చేసరికి మొత్తం అన్నీ కూడా దేవుడి రూమ్ అంతా నీట్‌గా చేశాననమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. ఆ స్వామి మనకి ఆ రోజు దీపారాధన చేయకపోయినా కూడా అలా అవకాశం కల్పించాడు అనుకున్నాననమాట. నాకు ఎక్కువగా పూజ చేసుకోవటం, కొంతసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా మంత్రాలు ఏయన్నా చదువుకోవటం, శ్లోకాలు అలా డే స్టార్ట్ అయిందంటే నాకు ఆ డే అంతా కూడా పాజిటివ్‌గా ఉంటుందండి. అందుకే నేను ప్రతిరోజు కూడా కొంచెం భగవంతుడు సన్నిధిలో స్పెండ్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. 2 రోజులకి అయితే ఆహ్, ప్రతి రోజు కూడా దోస, ఇడ్లీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదండీ! నేనైతే 2 డేస్ ఏం చేశానంటే, ఒకరోజు వచ్చేసి బయట ఇడ్లీ అది తెప్పించాననమాట. ఊరు నుంచి రాంగానే మన దగ్గర పిండి అవి ఉండవు కదా! ఒకరోజు ఇడ్లీ తెప్పించాను. ఒకరోజు ఉప్మా చేశాను. కానీ ఉప్మా అది మా అత్తయ్య గారు వచ్చారనమాట. తను తినరు. ఇడ్లీయే కావాలనమాట. అందుకే ఏం చేశానంటే, ఇడ్లీ ఒక పప్పు డబ్బాకి, దోస ఒక పప్పు డబ్బాకి కలిపి పెట్టేసేసుకున్నాను. గ్రైండింగ్ వేసేసుకొని నాకు 1 వీక్ 10 డేస్ దాకా టెన్షనే లేదండి బ్రేక్‌ఫాస్ట్ కోసం. ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల మార్నింగ్ ఏంటంటే బయటికి వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చే పని ఉండదు. అంతే కాకుండా బయట బ్రేక్‌ఫాస్ట్ చట్నీలు కానీ అవి నాకు నచ్చవండి అసలు. మా ఇంట్లో ఎవ్వరికీ నచ్చవనమాట. తర్వాత మా అత్తయ్య గారి కోసం టీ అది పెడుతున్నాను. ఈవినింగ్ టైం అనమాట. మార్నింగ్ టైము కాఫీ అది తాగుతాను నేను, మా హస్బెండ్. మా అత్తయ్య గారు 2, 3 టైమ్స్ అయితే టీ తాగుతారండి. తన కోసం ఒక్కసారి అయితే పెట్టేసేసి ఒక 2, 3 టైమ్స్ అయితే ఇస్తాననమాట. 4:00, 4:30 అయిందనమాట ఈవినింగ్. టీలో గ్రీన్ టీ కలుపుతాననమాట నేను. 'తాజ్ మహల్' ఎనీ బ్రాండ్ టీలో కొలాబరేషన్ కాదండి ఇది. నేను మామూలుగా చెప్తున్నాను. ఆ గ్రీన్ టీ లీవ్స్ వేయటం వలన ఏంటంటే టీకి చాలా టేస్ట్ వస్తుందండి. హెల్తీ కూడా అనమాట. మనం డైరెక్ట్‌గా ఆ లీవ్స్ తీసుకోపోయినా ఈ విధంగా మీరు అప్పుడప్పుడు మనం గ్రీన్ టీ లీవ్స్ ఇవన్నీ కూడా మనం టీ పొడిలో కలిపి పెట్టుకున్నామంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఒక పావు కిలో టీ పొడికి ఒక 50 గ్రామ్స్ టీ లీవ్స్ అయితే గ్రీన్ టీ లీవ్స్ సరిపోతాయన్నమాట. మొత్తం అయితే ఇలా అన్నీ కూడా సర్దేసుకున్నానండి. టీ పొడి, షుగర్ ఇలాంటి పంచదార ఇలా అయిపోతూ ఉంటాయి కదా! షుగర్ అయితే వాడం కానీ ఆ ప్లేస్‌లో కలకండ అదంతా సెట్ చేసి చూసుకున్నాను. ఊరు నుంచి వచ్చాక అన్నీ సర్దుకోవటంలో నాకు 2 డేస్ టైం పట్టిందండి. 1 డే మొత్తం కూడా ఇల్లు సర్దటం సరిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి నా రొటీన్ లైఫ్‌లోకి వచ్చే టయానికి ఊరు నుంచి వచ్చాక 2 డేస్ ఇల్లు సర్దుకోవటమే సరిపోతుందండి. మనకి వీలైనట్టు ఎళ్ళే టైంలో మనం హడావుడిగా వెళ్ళామంటే వచ్చాకైతే కంపల్సరీగా డబల్ వర్క్ ఉంటుందనమాట. ఆఫ్టర్‌నూన్ టైము మ్యాంగో అది జ్యూస్ తాగేదనమాట. దీన్ని సువర్ణరేఖ అంటారు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇదైతే ఇలా స్మాష్ చేసేసుకొని మెత్తగా ఫ్రూట్ ఒక మూవీ చూస్తున్నానండి. నాకు చాలా నచ్చింది. ఒక ఫ్యామిలీ అనమాట. శ్రీలంక నుంచి వస్తుంది. ఒక కాలనీలో వాళ్ళు సెట్ అవుతారనమాట. తర్వాత ఫస్ట్ వాళ్ళతో ఎవ్వరూ మాట్లాడరు. అలాంటి వాళ్ళు వాళ్ళ కోసం అన్నీ కూడా వదిలేసుకునే స్టేజ్‌కొస్తారు. శ్రీలంక భాష తమిళ్ కూడా నేర్చుకుంటారనమాట. ఆ విధంగా ప్రతి మూమెంట్ కూడా ఈ మూవీలో ఎంత బావుందంటే అంత బావుందండి. ఈ మూవీ వచ్చేసి టూరిస్ట్ ఫ్యామిలీ అనమాట. మనకి హాట్‌స్టార్‌లో అలా స్ట్రీమింగ్ అవుతుంది. వీలైన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. చాలా నచ్చింది నాకైతే. ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీస్ అవి నాకు చాలా ఇష్టమండి. పీస్‌ఫుల్‌గా ఉంది. 10 మందితో మనం ఎలా మంచిగా కలిసిపోతే వాళ్ళు మనకి ఎలా సపోర్ట్ నిలబడతారు అనేది ఈ మూవీ అండి. ఆహ్, మూవీ అయితే నాకు చాలా నచ్చింది. ఇదేమీ మామూలుగా కొలాబరేషన్ అలా ఏం కాదు. ఊరికే అలా నేను చూసాను. బావుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.